బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాల నానిని ఏ క్షణమైన పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొడాలి నానికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. కొడాలి నాని అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం ముంబైకి వెళ్లి శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం హైదరాబాద్కి వచ్చి ఉన్నారు. అయితే కొడాలి నాని కుటుంబ సభ్యులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది ఆయనకు ఇంకా అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయన్ను విదేశాలకు తీసుకుని వెళ్ళి అమెరికా తీసుకువెళ్ళి అక్కడ వైద్య చికిత్స అందించాలి అని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ డీఐజీకి టీడీపీ నాయకులు కొంతమంది ఫిర్యాదు చేశారు. దీంతో కొడాలి నానికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఆయన సీపోర్ట్ల నుంచి కానీ ఎయిర్పోర్ట్ల నుంచి కానీ విదేశాలకు వెళ్ళిపోకుండా ఉండే విధంగా ఈ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈలోపు కొడాలి నానికి సంబంధించి నమోదైన కేసుల్లో విజిలెన్స్ విచారణ కూడా కొనసాగుతోంది. విజిలెన్స్ విచారణ కూడా పూర్తి కావస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొడాలి నానిని ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ చర్చ జరుగుతోంది. కొడాలి నానిపై ఇప్పటికే ఉన్న కేసులను ఒకసారి చూస్తే జగనన్న కాలనీలో మెరక పేరుతో కొన్ని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అంటూ ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఒక మద్యం గోడౌన్ని ఆయన అక్రమంగా ఖాళీ చేయించారు అంటూ కొన్ని ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అలాగే మట్టి ఇసుక భూ కబ్జాలు టిడ్కో ఇళ్ల పంపిణీలలో అవకతవకలు ఇలా పలు కేసులు ఉన్నాయి. అలాగే ఒక రైతుకు సంబంధించిన కేసు కూడా ఉంది. వైజాగ్లో కూడా ఒక కేసు నమోదైంది. కొంతమంది వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించారు అంటూ లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లపై కూడా దుర్భాషలాడారు అంటూ ఇలా పలు రకాల కేసులు కొడాలి నానిపై పలు పోలీస్ స్టేషన్స్లో నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత కొడాలి నాని అరెస్టుకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వల్లభనేని వంశీ అరెస్టు గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొడాలి నాని అరెస్టు గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పటికే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. పలు కేసులు అరెస్ట్ చేశారు. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్ట్ చేసి పీటీ వారెంట్తో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కొడాలి నానిని కూడా ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. కొడాలి నానికి ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. కేసు విచారణకు సహకరించకుండా పారిపోతారేమోననే కారణంతోనే లుకౌట్ నోటీసులు జారీ చేశారు అని తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా నాని ముంబైలో శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. అయితే నాని 2 రోజుల క్రితం ఒక వివాహానికి కూడా హాజరయ్యారు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనారోగ్య కారణాలను సాకుగా చూపించి ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉంటుంది అని ఆంధ్రప్రదేశ్లో నానిపై కేసులు నమోదు చేసిన వాళ్ళు, నానిపై ఫిర్యాదు చేసిన వాళ్ళు చెప్తున్నారు. సో నానిని ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఏం జరగబోతోంది నానిపై నమోదైన కేసుల విషయంలో? ఖచ్చితంగా వేగంగానే పోలీసులు అడుగులు పడుతున్నాయి. కొడాలి నాని దాదాపుగా ఒక వారం 10 రోజులు అరెస్ట్ జరగవచ్చు అనేది పోలీస్ వర్గాల్లో కూడా జరుగుతున్న చర్చ. ఎందుకంటే కొడాలి నాని ఒక లేటెస్ట్ అప్డేట్ అంటే కొడాలి నాని 2 రోజుల ముందు అంటే మంగళవారం జగన్ ప్రెస్ మీట్ జరిగిన రోజు కొడాలి నాని తాడేపల్లికి వచ్చి జగన్ కలిశారు అని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అంతేకాదు హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ కూడా కొడాలి నాని హాజరైనటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం కుదుట పడింది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఇప్పుడు నోటీసులు ఇచ్చి ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందనేది పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో నమోదైన కేసులకు సంబంధించి కృష్ణా జిల్లా పోలీసులు చెబుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో కొడాలి నానికి ఆల్రెడీ లుకౌట్ నోటీసులు జారీ చేశారు కాబట్టి ఆయన విదేశాలకు వెళ్లే అవకాశం ప్రస్తుతానికి లేదు. ఒకవేళ ఏదైనా కోర్టుకు వెళ్లేదని అనుమతి తెచ్చుకుంటే తప్ప. కానీ ఇప్పుడు దాదాపు 8 కేసులు ఉన్నాయి కాబట్టి అన్ని కేసులకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి విషయంలో కొడాలి నాని ఏ క్షణమైన అరెస్ట్ చేయొచ్చు అనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పటికే దాదాపు వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది నేతలు అటు వల్లభనేని వంశీ, మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇలా చాలా మంది జైలుకు వెళ్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొడాలి నానిని కూడా అరెస్ట్ చేస్తారు. కొడాలి నాని గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ ని ఇద్దరిని ఇష్టానుసారంగా బూతులు తిట్టడం, అసభ్య పదజాలంతో మాట్లాడడం సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలు బేస్ చేసుకుని కూడా చాలా మంది సోషల్ మీడియా వైసీపీ టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, నేతలు కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యం. ఇప్పటికే దానికి సంబంధించినట్టు కొన్ని ఫిర్యాదులు వచ్చి ఇకపై చాలా కేసులు కూడా నమోదయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కొడాలి నానికైతే ఉచ్చు బిగిస్తుంది.
వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి అరెస్ట్ అయ్యేది కొడాలి నాని అనుకున్నారు. కానీ ఆయనకి దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నప్పటికీ కొడాలి నాని మీద ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని ఒక అసహనం టీడీపీ శ్రేణుల్లోనూ కార్యకర్తల్లోనూ సోషల్ మీడియా వేదిక మాట్లాడుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొడాలి నానికి లుకౌట్ నోటీసులు జారీ చేయడం, వరుస కేసుల్ని బయటికి తీయడం, ఈ ప్రస్తుతం కొడాలి నాని కూడా కొంత హార్ట్ ఆపరేషన్ తర్వాత కోలుకుని ఆయన బయట తిరుగుతున్న నేపథ్యంలో ఇక ఆయన్ని అరెస్టు చేయొచ్చు అనే ఒక ప్రచారం. అసలు కొడాలి నానిపై ఉన్న కేసులేంటి, ఎన్ని కేసులు ఉన్నాయి, అందులో తీవ్రంగా ఉన్నటువంటి ఫిర్యాదులేంటి, అతి తీవ్రంగా ఉన్నటువంటి ఫిర్యాదులేంటి? కొడాలి నాని మీద నియోజకవర్గంలో 3 కేసులు కీలకమైన కేసులు ఉన్నాయి. అందులో ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి దళితులకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఆ కేసు, అంతేకాదు ల్యాండ్ కబ్జా కేసు కూడా ఒకటి ఉంది. వాటితో పాటు ఆయన నియోజకవర్గంలో అట్టహాసంగా నిర్వహించినటువంటి టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ టిడ్కో ఇళ్ల వ్యవహారంలో భారీ స్కామ్ జరిగింది. అక్కడ మెరక తోలడానికి అంటే మట్టిని తోలించడానికి భారీగా అవినీతి కొడాలి నాని పాల్పడ్డాడనే అభియోగాలతో కేసు నమోదైంది. వాటితో పాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘన సంబంధించినటువంటి కేసు 4 కేసులు నియోజకవర్గంలో ఉన్నాయి. వీటితో పాటు విశాఖపట్నంలో కేసు కూడా నమోదైంది. వాటితో పాటు శాఖకు సంబంధించినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఆ విజిలెన్స్ రిపోర్టు ఏ క్షణమైనా ప్రభుత్వానికి అందొచ్చు. అందితే కనుక ఖచ్చితంగా వెంటనే అటు సిఐడి కానీ లేకపోతే ఏదైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము సిట్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసి దాని మీద కూడా విచారణ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే కొడాలి నాని మీద ఉన్న కేసులో కీలకమైంది ఎస్సీ అట్రాసిటీ కేసు ఉంది. అది చాలా బలమైన కేసు. ఆ కేసులో కనుక కొడాలి నాని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా వంశీకి ఏ విధంగా 90 రోజుల పాటు బెయిల్ రాలేదు, అదేవిధంగా దాదాపు 90 నుంచి 100 రోజుల పాటు ఆయన జైల్లో ఉండే అవకాశం ఉంది. రోహిత్ రైట్. ఇప్పటికే వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత మొన్న వల్లభనేని వంశీకి అనారోగ్యం చేకూరిన తర్వాత పేర్ని నాని లాంటి వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ దగ్గరకు వచ్చారు. అక్కడ డాక్టర్లపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అంటూ ఉన్నారు. సో ఇప్పుడు కొడాలి నాని అరెస్టుకు సంబంధించి ఊహాగానాలు, లుకౌట్ నోటీసులు జారీ చేయడం, ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వైసీపీ నేతల దగ్గర నుంచి, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే కొడాలి నాని అనుచరుల దగ్గర నుంచి ఏమన్నా మాటలు వినిపిస్తున్నాయా? అంటే వైసీపీ నేతలు డే 1 నుంచి వాళ్ళు చెప్తుంది వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేస్తారని చాలా మంది నేతలు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయని వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరెస్టుల నేపథ్యంలో వైసీపీ నేతలు ఒకటే చెప్తారు, ఇది కక్షపూరిత రాజకీయం అంటున్నారు. రెండో మాట, ప్రతి నాయకుడు చెప్పే మాట ఖచ్చితంగా తిరిగి మేము వస్తాం, తిరిగి చెల్లించాల్సిన అంటే తీసుకోవాల్సిన కక్ష మేము కూడా తీసుకుంటాం, ఎవరిని ఏం చేయాలో మేము కూడా చూస్తామని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. దానికి ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి నిన్న మాజీ మంత్రి పేరుని అనేది ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే వల్లభనేని వంశీని జైల్లోనే చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు. అంతేకాదు కూటమి ప్రభుత్వ పతనానికి వంశీ మరణమే ఒక స్టెప్ గా మారబోతున్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే వైసీపీకి సంబంధించిన నేతలే వల్లభనేని వంశీని చంపే ప్రయత్నం చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఆ వంశీ మరణమే కూటమి ప్రభుత్వం పతనానికి మొదటి అడుగు పడబోతున్నట్టు పేర్ని నాని లాంటి నేతలు మాట్లాడడం సరైన విధానం కాదని చెబుతున్నటువంటి మాట. ఏదేమైనప్పటికీ వైసీపీ నేతలు దాదాపుగా అటు అంబటి రాంబాబు కూడా మొన్న మాట్లాడుతూ అరెస్ట్ చేసుకోండి, కానీ అర్ధరాత్రులు వచ్చి తలుపులు పగలగొట్టవద్దు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి అరెస్ట్ అయిపోతాం, జైలుకి వెళ్ళిపోతాం, మాకు ఇబ్బంది లేదు, కానీ అర్ధరాత్రి మాత్రం రావద్దు అంటే ఆయన పోలీసుని రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. కాబట్టి వైసీపీ నేతలు ఎవరైతే వైసీపీ హయాంలో కొంత బూతులు తిట్టడం లేకపోతే అవినీతి చేయడం ఇలాంటి నేతలు ఉన్నారు, వాళ్ళైతే ప్రిపేర్డ్ గానే ఉన్నారు. 90 రోజులు కాబట్టి 3 నెలలు జైల్లో ఉండడానికి మేము సిద్ధంగానే ఉన్నామని వాళ్ళు మీడియా ముందే బాహాటంగా చెప్తారు. కాబట్టి వాళ్ళు కేసులకి అయితే సిద్ధంగా ఉన్నారు. కానీ రెండో మాట వాళ్ళు చెప్తుంది ఏంటంటే తిరిగి 2029లో అధికారంలోకి వస్తున్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే వేధించారో, ఎవరైతే కేసులు పెట్టారో దానికి డబుల్ ఖచ్చితంగా తీర్చుకుంటామని మాట అయితే చెప్తున్నారు, ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. కానీ దీనిపైన విమర్శలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ షర్మిల లాంటి నేతలు కానీ చాలా మంది మండిపడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ 2029-24 మధ్యలో ఏం చేశారో చూస్తే మళ్ళీ ఇప్పుడు పోలీసుని బట్టలు కూడా తీసుకొడతాం, లేకపోతే 2.0 చూపిస్తాం, ఎక్కడన్నా లాక్కొస్తామని మాట్లాడు సరైన విధానం కాదని చాలా మంది మండిపడుతున్నారు. రోహిత్, ఇంకొకటి కూడా వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించి కొన్ని ఎకరాలను కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఒక ఫిర్యాదు కూడా అందింది. తర్వాత మళ్ళీ ఆ ఫిర్యాదు ఫైల్ మాయమైపోయింది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. గుడివాడ నియోజకవర్గంలో వేణుగోపాల స్వామికి సంబంధించిన టెంపుల్ వ్యవహారం కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి అంశంలో ఆ ల్యాండ్ కబ్జా గురైందని ఆలయ అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. దాని మీద సంబంధించి కూడా కేసులు నమోదయ్యే అవకాశం కనబడుతుంది. అక్కడ డాక్యుమెంట్స్ కూడా కొంత మిస్ అయినట్టుగానే స్థానిక అధికారులు అయితే చెప్తారు. ఇది ఎవరు కొడాలి నాని అనుచరులు చేశారా లేకపోతే ఎవరు చేశారా దానిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే
2022లో సంక్రాంతికి క్యాష్ నో నిర్వహించినప్పుడు అప్పుడు కూడా టీడీపీ నేతలు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వీళ్ళంతా వెళ్లి అక్కడ నిజ నిర్ధారణ కమిటీ వెళ్లి పరిశీలించిన సందర్భంలో అక్కడ కూడా గొడవ జరిగింది. వాటి మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కొడాలి నాని ఒక కేసులో అరెస్ట్ అయితే తర్వాత వరుస పెట్టి ఆయన మీద పోసానికి ఇష్టంలో ఏ విధంగా కేసులు పెట్టారు అదే విధంగా కేసులు వచ్చే అవకాశం అయితే ఉంది రోహిత్. రైట్, అంటే ఈ లోపే కొడాలి నాని ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఆల్రెడీ ఆయన ఒక కేసులో ముందస్తు బెయిల్ పొందారు, కానీ మిగతా కేసులు అయితే ఆయన ప్రస్తుతానికి ఎలాంటి బెయిల్ పొందలేదు. కాబట్టి ఒకవేళ పోలీసులు కనుక అరెస్ట్ చేస్తారని సమాచారం ఉంటే కనుక ఖచ్చితంగా ఆయన ముందస్తు బెయిల్కి వెళ్లే అవకాశం కనబడుతుంది. మరి కోర్టు ఎలాంటి డైరెక్షన్స్ తో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది వైసీపీ నేతల తీరుపైన అటు సుప్రీంకోర్టు కానీ ఇటు హైకోర్టు కానీ మండిపడుతుంది. తాజాగా మొన్న సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా పనిచేసిన సజ్జల భార్గవరెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సందర్భంగా సుప్రీంకోర్టు కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంటే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టేసి ఇప్పుడు మేమేం చేయలేదు బెయిల్ ఇవ్వండి ఎలా కుదురుతుందంటూ కొన్ని మొట్టికాయలు వేసి తిరిగి హైకోర్టును ఆశ్రయించాలంటూ సుప్రీంకోర్టు కూడా చెప్పిన నేపథ్యం. కాబట్టి ఇదే కాదు సజ్జల భార్గవి కాదు చాలా మంది కేసులో ఇదే విధంగా కోర్టు కూడా వ్యాఖ్యానిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వం తరఫున సబ్మిట్ చేసినటువంటి ఆధారాలు కొడాలి నాని మాట్లాడినటువంటి వీడియోలు కానీ క్లిప్పింగ్స్ అన్ని కూడా కోర్టు ముందు సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు కూడా ఏం చేయలేని పరిస్థితి. ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ముందస్తు బెయిల్ కూడా వచ్చే అవకాశాలు దాదాపుగా ఉండకపోవచ్చు. రైట్ రాజేష్, మాజీ మంత్రి కొడాలి నానిని ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొడాలి నాని దేశం విడిచి పారిపోతారేమో అనే అనుమానంతో అటు సీపోర్ట్లకు ఇటు ఎయిర్పోర్ట్లకు కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కొడాలి నాని విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తే ఆయన అడ్డుకోవాలి అని. అందుకని కొడాలి నాని పాస్పోర్ట్కి సంబంధించి కూడా డేటా పోలీసుల దగ్గరికి రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఆయనకు పాస్పోర్ట్ లేదు. బహుశా తెలంగాణ నుంచి ఆయన పాస్పోర్ట్ పొంది ఉంటారు అని అనుకుంటూ ఉన్నారు. అదే సమయంలో కొడాలి నాని అనారోగ్య కారణాలతో ముంబై వెళ్ళి ఆయన హృదయానికి సంబంధించి హార్ట్కి సంబంధించిన సర్జరీ కూడా చేయించుకుని వచ్చారు. అయితే ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకోలేదు. విదేశాలకు తీసుకువెళ్ళి వైద్యాన్ని అందించాల్సిన అవసరం ఉందని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనారోగ్యం సాకుగా చూపించి ఆయన విదేశాలకు పారిపోతారు అనే అనుమానాన్ని కొంతమంది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయాన్ని కూడా డీజీపీకి ఫిర్యాదు చేశారు. సో ఇప్పటికే కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఫిర్యాదులో ఉన్నాయి, విచారణ దశలో ఉన్నాయి. విజిలెన్స్ విచారణ జరుపుతుంది. సో కొడాలి నానిపై నమోదైన ఆ ఫిర్యాదులకు సంబంధించి చాలా ఆధారాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కొడాలి నానిని ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత ప్రధానంగా వినిపించిన మాటలు వల్లభనేని వంశీ కొడాలి నాని ఇద్దరినీ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. అయితే కొడాలి నానిపై నమోదైన కేసుల విషయంలో విజిలెన్స్ విచారణ జరుగుతుంది. దాదాపు అది పూర్తి కావస్తున్నట్టుగా తెలుస్తోంది. సో కొడాలి నానిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.